హాయ్ అండి. నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు సింపుల్గా ఒక కూర చూపిస్తున్నానండి. అది వంకాయ టమాటా కూర. ఇది కుక్కర్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది హీట్ ఎక్కిందండి కుక్కర్. దీంట్లో 2 గరిటెలు, ఈ 2 టేబుల్ స్పూన్లు వేసాను ఆయిల్. ఇంకా కొంచెం కారం వేసాను. అయితే ఈ కూరకు కావాల్సినవి ఒకసారి చూపిస్తానండి. దినుసులు అయితే మనకి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు. అయితే ఈ కొంచెం పుల్లగా చేసుకున్న వాటికి అన్నిటికీ తాలింపులో మెంతులు వేయాలండి. మెంతులు అందరి ఇళ్ళలో ఉంటాయి కదా, చాలా ముఖ్యం. ఈ మెంతులు వేయాలి. పప్పు, ఆకుకూర పప్పు, ఏ పప్పు చేసుకున్న ఆకుకూర పప్పులు, దోసకాయ పప్పు కానీ పప్పు చారుకి అన్నిటికీ తాలింపుల్లో మెంతులు వేయాలి. ఆవాలు, జీలకర్ర మామూలే కదా, ఆవాలు, జీలకర్ర. చూడండి, ఇప్పుడు దాని తర్వాత ఒకటి వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం మెంతులు వేస్తున్నానండి, కొద్దిగా. ఇంకో ఇది అంటే లోపలికి కనపడదు, కాకపోతే నేను వేసే గమనిస్తే అర్థం అవుతుంది. ఈ వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి. మెంతులు వేసేసాం కదా. నెక్స్ట్ ఆవాలు ఒక పావు స్పూన్ అనుకోండి ఆవాలు, జీలకర్ర, ఇవి ఒక ఎండుమిరపకాయ కట్ చేస్తాం కదా. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలండి. దీనికి పుల్లగా ఉన్న కూరలన్నిటికీ కాస్త ఇంగువ వేయాలి. వేస్తే ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కరివేపాకు, కరివేపాకు వేసినాక ఇవ్వండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేశానండి, వేసేస్తున్నాను. టమాటాలు ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచాను. నల్లబడిపోతాయి అంటారు కదా, కండ్ర వస్తాయి అంటారు కదా, ఉప్పు నీళ్ళల్లో వేయాలి కదా, వేసాను అన్నమాట. దీనికి ఇప్పుడు ఒక 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. అంటే మన క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ కూర చేసుకుంటే కొంచెం ఎక్కువ వేస్తాం కదా ఉప్పు, చేసుకునే క్వాంటిటీ.
చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి వంకాయ టమాటా. పుల్లగా నచ్చిన వాళ్ళు చపాతీలో కూడా నంచు తింటారు, రైస్లోకి అయితే బాగుంటుంది. దీనికి తోడు ఏదైనా కొంచెం అప్పడాలు వడియాలు వేపేసుకున్నా తినడానికి బాగుంటుంది. ఉల్లిపాయ కాస్త ట్రాన్స్పరెంట్గా అయిందండి. ఇప్పుడు కాస్త పసుపు కారం కూడా వేసేద్దాం. పసుపు చిటికెడు, కారం ఒక స్పూన్ వేసి కొంచెం ఒక పావు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా, ఆ ఘాటు కూడా. ఇది విడిగా కూడా గిన్నెలో వేసి చేసుకోవచ్చు, కానీ దాంట్లో అయితే ఏం చేయాలంటే వంకాయ కాస్త మగ్గినాక టమాటా వేసేది వండాలి. కుక్కర్లో ఆ ప్రాబ్లం ఉండదండి, అన్నీ కలిపి వేసేసి 2 విజిల్స్ రానిచ్చేస్తే అయిపోతుంది కూర. కారం వేసిందండి, ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. కొంచెం వంకాయ ముక్కలకి ఉప్పు కారం కాస్త పట్టినాక ఇది ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇది కూడా కొంచెం మర్చిపోయాను, ఇంకా మూత పెట్టాను. అయితే చాలామంది వంకాయ టమాటా కండి చింతపండు అస్సలు వేయరు.
కానీ ఊరికే కొంచెం 2 రెబ్బలు రెండు రెబ్బలే నానబెట్టాను నేను. ఇది కొంచెం నొక్కేసి ఆ నీళ్ళు పోసామనుకోండి, కూర చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఉట్టి వంకాయ టమాటా వేసి వండేసే కంటే కొంచెం ఈ చింతపండు రసం పడాలి, చాలా లైట్గా అనమాట. ఆల్రెడీ టమాటా పులిపే కదా, పుల్లదనం కోసం కాదు, కానీ ఇది వేస్తే కొంచెం టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. అందుకని కొంచెం పులుపు పెరుగుతుంది, టేస్ట్ బాగుంటుంది. చింతపండు తప్పకుండా వేయాలండి. ఉట్టి టమాటా కూర వండినా కూడా ఒక్క పిసర్ చింతపండు వేయాలండి. అలా వేసేసి కలిపేసినా పర్వాలేదు, లేకపోతే ఇలా నీళ్ళు కొంచెం పోసినా టమాటా కూర, టమాటా బంగాళదుంప అలా ఉంటుంది, వాటికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు కూడా పోసేస్తున్నాను కొంచెం. ఊరికి ఒక్కసారి ఇలా నొక్కేసి, పూర్తిగా ఇంత కూడా అసలు అవసరం లేదండి, కొంచెం ఊరికి ఒక్కసారి నొక్కి ఇలా వేసేయండి. అయితే ఇప్పుడు ఈ కూర ఉడకడానికి సరిపడా కొంచెం నీళ్ళు కొడదాం. నీళ్ళు అంటే మరీ ఎక్కువేం కాదండి, ఒక పావు కప్పు. ఎక్కువ పోస్తే మళ్ళీ నీళ్ళు అయిపోతుంది కదా. ఇప్పుడు ఇవ్వండి, కొత్తిమీర కట్ చేసి పెట్టాను కదా, కడిగి సన్నగా కట్ చేసి పెట్టాను. ఈ కొత్తిమీర వేసేస్తున్నాను. కనబడుతుందా? అయితే దీన్ని ఇప్పుడు ఒక్క విజిల్ రానివ్వాలండి, అప్పుడే కూర అది జూజుగా ఉండి కమ్మగా ఉంటుంది. 1-2 విజిల్స్, ఒక్క విజిల్ వచ్చినా చాలు, అయిపోతుంది. అంతేనండి, ఒక 2 విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆపేసుకోవడమే. అయితే చల్లారినాక ఓపెన్ చేసి చూసినప్పుడు కొంచెం పలుచగా ఉందనుకోండి, మళ్ళీ ఒకసారి ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచి కొంచెం దగ్గరికి అయ్యేటి, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. కూర పలుచగా నీళ్ళ ఉంటే అస్సలు బాగోదు. దగ్గరకు చేసేసుకోవడం, వడ్డించు తినడం అనమాట. ఇదండి ఈరోజు రెసిపీ, వంకాయ టమాటా కూర కుక్కర్లో ఈజీగా అనమాట. ఓకేనా? సరే, నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఉంటానండి.